హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 16వ భాగాన్ని వినేద్దాం. కావ్యాన్ని చూసి సుధా తరుణ్తో, బావా నీకు ముందే చెప్పాను కదా, 1 వీక్ పాటు తనకి డైలీ ఇంజెక్షన్స్ ఇవ్వాలని. అవి ఒకసారి స్టార్ట్ చేశాక మధ్యలో ఆపకూడదు. సో బాగా ఆలోచించుకొని చెప్పండి అని మనోరమ వైపు చూస్తూ, మీ నిర్ణయం త్వరగా చెప్తే మెడిసిన్ తెప్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తాను అంది. మనోరమకి తరుణ్ కావ్య హెల్త్ కండిషన్ గురించి వివరంగా చెప్పేసరికి బాధపడుతూ కావ్య చెంపపై చెయ్యి వేసి, మా అందరినీ వదిలి వెళ్ళిపోయి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావా స్వీటీ అని కావ్యాని ఏమనాలో తెలియక కన్నపేగు తన తిరిగి మళ్ళీ ఆరోగ్యం కావాలని మౌనంగా ఉండిపోయింది. సుధా కావ్య వైపు చూసి, చూడండి కావ్య, ఈ విషయం నేను మీకు తెలియకుండా మీ వాళ్ళకి చెప్పొచ్చు, కానీ ఇక్కడ సమస్య మీదే. మీరు మానసికంగా ఎంత ధైర్యంగా ఉంటే మీ హెల్త్ అంత త్వరగా క్యూర్ అవుతుంది. ఇక నుంచి మీ హెల్త్ గురించి అన్ని జాగ్రత్తలు స్వయంగా మీరే తీసుకోవాలి. టైం టు టైం మెడిసిన్తో పాటు ఫుడ్ కూడా కంపల్సరీ. ఈ మెడిసిన్ మీ ఒత్తిడిని కంట్రోల్ చేసి రెస్ట్ ఇస్తుంది. ఇక నుంచి మీరు స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి. 1 వీక్ తర్వాత టెస్ట్ చేసి ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి మనోరమ గారి వైపు తిరిగి, ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలి, కొంచెం పర్సనల్, నాతో రండి అనగాని మనోరమ కళ్ళు తుడుచుకుని ఆ రూమ్లో ఉన్న పర్సనల్ రూమ్ వైపు సుధా వెనకే వెళ్తుంది. ఏంటమ్మా అని అడగగానే, ఆంటీ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా కావ్య సిచ్యువేషన్ ఎలా ఉందో. మనోరమ అవును అన్నట్టు తలూపుతుంది. ఆంటీ మీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి. కావ్యకి డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం అయిందా? మనోరమ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఆంటీ నేను ఒక డాక్టర్ని, నాకు కావ్య కండిషన్ చూస్తున్నప్పుడు అనిపించింది. రిపోర్ట్స్ చూడగానే నా అనుమానం కరెక్టే అని అర్థమైంది. ప్లీజ్ చెప్పండి ఆంటీ, ఏ విషయం దాచకుండా చెప్పండి. కావ్యకి డెలివరీ డేట్ ఇంకా 1 వీక్ ఉండగా ముందే పెయిన్స్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశాం. డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన డాక్టర్, బిడ్డ అడ్డం తిరిగింది, వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి, లేకపోతే తల్లి బిడ్డల ప్రాణానికి ప్రమాదం అని చెప్పడంతో ఆపరేషన్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాం. 2 గంటల తర్వాత తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పిన కాసేపటికే నర్స్ బిడ్డను తెచ్చి మాకిచ్చింది. దగ్గరగా 20 సంవత్సరాల తర్వాత మా ఇంట్లో మళ్ళీ పసిపాప రాకతో అందరి ముఖాలు సంతోషంతో నిండిపోయింది. అబ్బాయి పుట్టడంతో వారసుడు వచ్చాడని మా అన్నయ్య చాలా సంతోషంగా హాస్పిటల్ స్టాఫ్ అందరికీ డబ్బు పంచిపెట్టారు. ఆ తర్వాత కావ్యాన్ని చూడ్డానికి వెళ్ళాం. కావ్య కూడా బిడ్డని దగ్గరకు తీసుకుని సంతోషించింది. అప్పుడే డాక్టర్, రమ ఒకసారి నాతో రా అనగానే నేను వెళ్ళి ఏమైంది అని అడిగాను. నీతో కొంచెం మాట్లాడాలి, నా క్యాబిన్కి రండి అని చెప్పి అందరి వైపు చూసి చిన్న నవ్వు నవ్వి, ఏం లేదు, ఫుడ్డు అది ఎలాంటివి పెట్టాలో చెప్పడానికి అని వెళ్ళిపోయింది. అక్కడున్న అందరూ ఊపిరి పీల్చుకొని, వెళ్ళి మాట్లాడరా వదిన అని మా వదిన చెప్పగానే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వచ్చి, రాజీ అందరి ముందు చెప్పేదానికి మళ్ళీ నన్ను స్పెషల్గా పిలవడం ఎందుకు అని తన ముందున్న చైర్లో కూర్చొని అడుగుతున్నాను. ఆ డాక్టర్ పేరు రజిత, నేను రాజీ అని పిలుస్తాను. అది నా క్లాస్మేట్, మా ఫ్యామిలీ డాక్టర్ కూడా, అందుకే మా ఇద్దరికి అంత చనువు. నన్ను ప్రిపేర్ చేయడానికి, రమా నేను చెప్పేది జాగ్రత్తగా విను అనగానే అలర్ట్ అయ్యాను. ఎందుకంటే అప్పటికే నాకు కావ్య గురించి ఏం చెప్తుందని భయం వేసింది. రాజీ నా వైపు చూస్తూ, రమా కావ్య గురించి నీతో మాట్లాడాలి, నువ్వు టెన్షన్ కాకుండా సైలెంట్గా ఉండు. కావ్య హెల్త్ కండిషన్ ఇప్పుడు బాగాలేదు. అంటే నార్మల్గా డెలివరీ అయిన తర్వాత ప్రతి అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత మునిపటిలా అయిపోతారు. కానీ కావ్యకి గర్భసంచిలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. అది లక్కీగా డెలివరీ సమయంలో బయటపడింది. బాబుకి ఏం పర్వాలేదు, కానీ కావ్యకి ఇప్పటి నుంచి ఒక 5 months బెడ్ రెస్ట్ అవసరం. అంతేకాదు డైలీ మెడిసిన్ కంటిన్యూ చేయాలి. ఒక్కరోజు స్కిప్ చేసినా ఇంకా ఆ మెడిసిన్ పనిచేయదు. నేను నీతోనే ఎందుకు చెప్తున్నానో అర్థమైంది కదా. అంతేకాదు ఇన్ఫెక్షన్ ఒక్కసారిగా తగ్గిపోదు. ఈ 5 months మెడిసిన్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ స్కాన్ చేస్తాను. అప్పటికి తగ్గకపోతే మెడిసిన్ మానేసి ఇంజెక్షన్ రూపంలో మెడిసిన్ పవర్ పెంచిస్తాను. రమ కూర్చుని తల పట్టుకుని, ఏంటి రాజీ నువ్వు చెప్పేది ఇదంతా? ఇంకో విషయం ఏంటంటే కావ్యకి ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు రమా. ఈ ఇన్ఫెక్షన్ చాలా రేర్, ఎవరికో కానీ రాదు. లక్కీగా మెడిసిన్ ఉంది. అది కంటిన్యూ చేయకపోతే ఇన్ఫెక్షన్ అన్ని పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. లేదా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే బ్రెయిన్ సెల్స్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. సో అందుకే నీకు ఇంత ఇదిగా చెప్తున్నాను. కావ్యాని ఈ 5 months నీ దగ్గరే పెట్టుకుని మెడిసిన్ కోర్స్ కంప్లీట్ చేయి. ఆ తర్వాత కావ్యకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. కానీ ఇదంతా అన్నయ్య వాళ్ళతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు రాజీ. చూడు రమా, కావ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటావని నీతో చెప్పాను. అందరి ముందు చెప్పాలనుకున్నాను, ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. వాళ్ళు బాబు పుట్టిన సంతోషంలో ఉన్నారు, అందుకే నీతో చెప్పాను.
ఈ విషయాలు చెప్తే వాళ్ళ సంతోషం దూరం అవుతుంది అని ఆలోచించి ఇలా చేశాను. ఇవిగో ఆల్రెడీ కావ్యకి మెడిసిన్స్ తెప్పించేశాను. కావ్య నాకు కూతురుతో సమానం రమ రాజీని హత్తుకుని ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా చూసుకోమని చెప్పి ఆ టాబ్లెట్ల కవర్ తీసుకుని కావ్య దగ్గరికి వెళ్తుంది. కావ్య పక్కనే కూర్చుని తన తల నిమురుతూ మెల్లగా కళ్ళలో నుంచి కన్నీళ్లు కారుతుంటే కావ్య చూసి, అమ్మా ఈ కన్నీళ్ళేంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని కొంచెం గట్టిగానే పిలిచేసరికి అక్కడున్న వాళ్ళంతా రమ దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగేసరికి, ఏం లేదన్నయ్య, సంతోషంతో వస్తున్న ఆనంద బాష్పాలు ఇవి అని సుదర్శన్ గారి భుజంపై తలపెట్టి చెప్పేసరికి తన చెల్లెలు తల నిమురుతూ అప్పుడే అమ్మమ్మ అయిపోయావు అని నవ్వుతూ అనేసరికి మనసు భారంగా ఉన్న పైకి లేని నవ్వుని వెదవులపై పులుముకొని అవును అన్నట్టు తల ఊపాను. వదిన, ఇదిగో నీ మనవడు, నువ్వు ఇంకా వాణ్ణి ఎత్తుకోలేదని చూడు, నీ వైపు ఎలా కోపంగా చూస్తున్నాడు అనగాని మహి దగ్గరకొచ్చి ఎత్తుకుని కాసేపు మనవడి స్పర్శతో మనసు భారాన్ని తెంచుకుంటుంది. ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. మనోరమ ఎంత చెప్పినా సుదర్శన్ శ్రీలత వినకపోవడంతో మనోరమ కూడా వారింటికే వెళ్తుంది. అలా రోజు కూతురికి రాజీ చెప్పినట్లుగానే మెడిసిన్ ఇస్తూ 4 నెలలు పూర్తి చేస్తుంది. ఒకరోజు కావ్యకి ఆ టాబ్లెట్స్ ఎందుకు వాడతారో తెలుసుకోవాలని మెడిసిన్ కవర్ని గూగుల్లో సెర్చ్ చేస్తే అదెందుకు వాడతారో అర్థమై వెంటనే కళ్ళలో నీళ్లు కారిపోతుంటే, అంటే అమ్మ నా గురించి రోజు నాకు టాబ్లెట్లు వేయడం కోసమే ఇక్కడ ఉండిపోయిందా అనుకుంటుంది. కావ్య మెడిసిన్ చెక్ చేసి పక్కన పెట్టే టైంలో మనోరమ గారు పాలు తీసుకుని రావడంతో అవి తీసుకుని తాగి, అమ్మా నిన్నొకటి అడుగుతాను, అబద్ధం చెప్పకుండా అసలు ఏం జరిగిందో చెప్పు అనగాని కొంచెం కంగారుగా, స్వీటీ ఏమైంది అంది. చెప్తానమ్మా, ఒక్క నిమిషం అని టేబుల్ మీదున్న మెడిసిన్ కవర్ తీసుకుని రమా చేతిలో పెట్టి, అమ్మా ఇవేంటివి? రమా వాటిని చూసి తడుముకోకుండా నన్ను అడుగుతావేంటి, చెప్పాను కదా నువ్వు హెల్తీగా ఉండడం కోసం రాజీ ఆంటీ టాబ్లెట్లు రాసింది. కొంచెం గట్టిగా, అమ్మా ఇక చాలా ఆపమ్మా, ఇప్పటి వరకు నన్ను ఈ మాటలు చెప్పే నమ్మించావు. అసలు ఈ టాబ్లెట్లు ఎందుకు వాడతారో కూడా తెలుసుకోకుండా నీ మీద నమ్మకంతో నువ్వు చెప్పింది నమ్మి ఇన్ని రోజులు వేసుకున్నాను. కానీ నా దగ్గర నువ్వు నిజం దాచావు. ఎందుకమ్మా ఇలా చేశావు? అప్పటికే ఆపుకున్న కన్నీళ్ళని కారుస్తూ, ఎందుకంటే నీకు చెప్తే నువ్వు ఉన్న పరిస్థితుల్లో మహితో సంతోషంగా గడపాల్సిన సమయాన్ని నాశనం చేసుకుంటావేమో అని భయపడ్డాను. నీకు చిన్న నొప్పి కలిగితేనే ఎంత విలువెల్లాడిపోతావో నాకు తెలుసు కాబట్టి, నువ్వు ఎంత సున్నితమో తెలుసు కాబట్టి, అందుకే మనసులో ఇదే విషయం ఆలోచిస్తూ దిగులు పెట్టుకుని ఆరోగ్యాన్ని నీ చేతులారా నువ్వే ఎక్కడ పాడు చేసుకుంటావని భయపడ్డాను కాబట్టే అని కన్నీళ్ళతో చెప్తుంటే, అమ్మా అంటూ కావ్య రమా గారిని హత్తుకుని ఏడుస్తూ, సారీ అమ్మా, ఇన్నాళ్ళు నా గురించి నువ్వు ఎంత బాధపడుతూ పైకి నవ్వుతున్నావు, సారీ అమ్మా. కావ్య తల నిమిరుతూ, ఇప్పటికీ 4 నెలలు అయిపోయిందిరా, ఇంకొక నెల రోజుల పాటు మర్చిపోకుండా టాబ్లెట్లు వేసుకుంటే చాలు, నీకు మొత్తం క్యూర్ అయిపోతుంది. కావ్య మనోరమ భుజంపై తలపెట్టి నడుం చుట్టూ చేతులు వేసి, అమ్మా నిజంగా నాకేం కాలేదు కదా, నువ్వు నిజమే చెప్తున్నావు కదా అని బేలగా అడిగేసరికి, కావ్య నువ్వు చిన్న పిల్లవి కాకపోయినా నా కళ్ళకి ఇంకా పసితనం పోని నా స్వీటీనే కనిపిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు తట్టుకోలేవని నీకు చెప్పలేదు. రాజీ ఆంటీ చెప్పిందంతా నీతో చెప్పేశాను. ఇంకా నీకేమైనా అనుమానం ఉంటే నువ్వే రాజీకి ఫోన్ చేసి మాట్లాడు. కావ్య మనసులో, నా బాధ నీకు అర్థం కాలేదమ్మా, నాకేమైనా అయితే అని ఎదురుగా గోడకు అందంగా నవ్వుతూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని సంతోషం అంతా వారి ముఖంలోని ఉంటూ కనిపిస్తున్న పెళ్లి ఫోటోను చూస్తూ, బావ నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేడమ్మా, ఇంకా వీడు కూడా అంతే అని మహిని చూస్తూ, దేవుడా నిజంగా మా అమ్మ చెప్పింది నిజమైతే నాకు త్వరగా నయం అయ్యేలా చేయి స్వామి అనుకుని, సరే అమ్మా నేను ధైర్యంగా ఉంటాను, నువ్వు నా గురించి ఏం కంగారు పడకు అని చెప్పడంతో, సరే మహి లేస్తే నన్ను పిలువు, నువ్వు నిద్రపోకుండా అవిగో నీకోసం నీకు ఇష్టమని కిషోర్తో బుక్స్ తెప్పించాను, చదువుకో అని చెప్పి కావ్య నుదుటిపై ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతుంది. కానీ ఆ క్షణం ఇద్దరికీ తెలియదు కదా, ఆ రోజుతో కావ్య జీవితంలో సంతోషాన్ని ఒక రాక్షసుడు తనకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తాడని. తర్వాత రోజు ఉదయం రోజులాగే కావ్య లేచిందో లేదో చూడ్డానికి నేను వెళ్ళేసరికి రూమ్లో కావ్య కనిపించలేదు. ఆ రోజు తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే దాన్ని చూడ్డం అని కన్నీళ్లతో చెప్తుంటే సుధా రమని ఓదారుస్తూ, ఆంటీ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కావ్య ఎలా మిస్ అయిందనేది కావ్యని క్రిష్ అడిగినప్పుడు తన మాటలో చెప్తాను. అంటే ఆ రోజు కావ్యాన్ని ఎవరో కిడ్నాప్ చేశారన్నమాట అని మనసులో అనుకుని, ఆంటీ నాకు అర్థమైంది, అంటే ఆ 1 మంత్ టాబ్లెట్ స్కిప్ చేసినందుకు క్యూర్ అయ్యే ఇన్ఫెక్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకొన్ని రోజులు గడిస్తే నిజంగానే కావ్య ప్రాణానికి ప్రమాదం అయ్యేదాంటీ. బావ తనని సేవ్ చేసి తీసుకొని రావడం వల్ల మంచి జరిగింది.
ఓకే, నేను ఇప్పుడే మెడిసిన్ ఆర్డర్ చేస్తాను ఆంటీ అంటూ టాబ్లెట్స్ ఇంకా పని చేయవంటీ. అందుకే డోస్ పెంచి ఇంజెక్షన్ ద్వారా మెడిసిన్ ఇస్తా. అది బ్లడ్లో కలిసి మొత్తం ఇన్ఫెక్షన్ని తొలగిస్తుంది. కావ్యకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రమ సుధా చేతిని పట్టుకుని, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదమ్మా. తనెవరో తెలియకపోయినా తన గురించి ఇంత తాపత్రయపడుతున్నావు. నువ్వెప్పుడు చల్లగా ఉండాలి అని తల నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. సుధా చిన్నగా నవ్వుతూ, ఇది నా డ్యూటీ ఆంటీ, సరే పదండి వెళ్దాం అని ఇద్దరు బయటకు వస్తారు. కావ్యతో మాట్లాడి డిశ్చార్జ్ చేయడంతో బిల్లు క్లియర్ చేసి తరుణ్, మనోరమ గారు చెరువు వైపు పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ కార్ దగ్గరకు తీసుకుని వస్తారు. అప్పుడే తరుణ్కి స్టేషన్ నుంచి కాల్ రావడంతో, ఆంటీ నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీకు తోడుగా మా కానిస్టేబుల్ వస్తాడు, నేను వర్క్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తాను అనగానే, సరే తరుణ్ అంటుంది. నువ్వు చేసిన సాయానికి అని చేతులు రెండు పైకెత్తి దండం పెడుతుంటే, ఆంటీ అంటూ ఆవిడ చేతులు పట్టుకుని, ఇలాంటివి చేసి నన్ను దూరం పెట్టాలని చూడకండి, ఇది నా రెస్పాన్సిబిలిటీ అని కావ్య వైపు చూసి, జాగ్రత్తగా వెళ్ళండి, నేను వీలైనంత త్వరగా రావడానికి ట్రై చేస్తాను. కానిస్టేబుల్ నువ్వు కార్ డ్రైవ్ చేసి వాళ్ళని జాగ్రత్తగా తీసుకునేళ్ళు అని చెప్పి వాళ్ళ కారు వెళ్లే వరకుండి తరుణ్ సుధకి, నేను వెళ్తున్నాను సుధా, టేక్ కేర్ అని మెసేజ్ పెట్టి కార్ స్టార్ట్ చేసుకుని డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోతాడు. అక్కడ క్రిష్ అత్తయ్య ఉన్నపరంగా ఎందుకు పిలిచింది, అసలు ఏమైందో చెప్పకుండా త్వరగా ఇంటికి రాండి అంటే అత్తయ్యకి ఏమైనా అని అనుకోగానే ఒక క్షణం మైండ్ ఫ్రీజ్ అయినా వెంటనే లేదు లేదు అలా జరుగుండదు, నేను వెళ్ళి అసలు ఏం జరిగిందో అంతా తెలుసుకొని దాని తర్వాత ప్రాబ్లం ఏమీ లేకపోతే అప్పుడు మామ్ వాళ్ళతో చెప్తాను అనుకుని రెడీ అయి కార్ కీస్ తీసుకుని మెట్లు దిగి వస్తున్న క్రిష్ని హాల్లో కూర్చుని ఆ రోజు దీక్ష వారింటికి లంచ్కి వెళ్ళి రావడంతో అక్కడ విషయాలు మాట్లాడుతూ ఉన్న శ్రీలత, సుదర్శన్ గారు చూస్తూ, ఏంటి క్రిష్ ఈ టైంలో మళ్ళీ బయటకు వెళ్తున్నావా? ఏం లేదు డాడీ, ఫ్రెండ్ని కలవడానికి మాట్లాడడానికి వెళ్తున్నాను. సరే, లేట్ నైట్ వరకు ఉండకుండా ఎర్లీగా వచ్చి. అవును, పార్టీ లాంటివి ఏమైనా ఉన్నాయా లేక క్యాజువల్ మీటా? జస్ట్ మాట్లాడి వచ్చేస్తాను డాడ్, మీరేం టెన్షన్ పడకండి. స్టేట్స్ వెళ్ళినంత మాత్రాన నాకు అక్కడ కల్చర్ అలవాటు కాలేదు అని నవ్వుతూ చెప్పి, బాయ్ మామ్, నా కోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసేయండి అని చెప్పి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని మనోరమ ఇంటి వైపు కార్ని పరుగులు పెట్టిస్తాడు. కావ్య, మనోరమ ఇద్దరిని వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి, మేడం కార్ కీస్ అని మనోరమకిచ్చి, ఇంక నేను వెళ్తాను మేడం అనగాని సరే అని చెప్పి అక్కడి నుంచి కావ్యాన్ని తీసుకుని గుమ్మం దగ్గర ఆగమని లోపలికి వచ్చి వంట మనిషి మనెమ్మతో దిష్టి తీయించి లోపలికి తీసుకుని వెళ్తుంది. క్రిష్ కూడా అప్పుడే కావ్య ఇంటి ముందు కారాపి మనోరమ ఇంట్లో ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఫోన్ చేస్తే ఒక్క రింగ్కి లిఫ్ట్ చేసి, లోపలే ఉన్నాను క్రిష్, రారా అని కాల్ కట్ చేసి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి క్రిష్ కార్ దిగి లోపలికి వచ్చి మనోరమ వెనక్కి నడిచాడు. హాల్లో కూర్చునున్న కావ్యాన్ని చూడగానే ఆశ్చర్యంతో ఒక్కసారిగా అడుగులు ఆగిపోవడంతో తన నోటి నుండి చాలా నెమ్మదిగా వదినా అనే మాట బయటికి వస్తుంది. కావ్య ముఖం అప్పటికే ఎన్నో రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా ఉండడం వల్ల చిక్కినట్టు అలసిపోయిన వదనంతో కనిపించగానే క్రిష్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే కావ్య దగ్గరకు వచ్చి తన చేతిని పట్టుకుని, వదినా నువ్వేనా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, నీకు ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే నాకు కనీసం ఒక మాట మాత్రమైనా చెప్పకుండా అలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం సొల్యూషన్ అనుకున్నావా? విషయం తెలిసిన తర్వాత నీ మీద నాకు చాలా కోపం వచ్చింది, కానీ ఎక్కడో ఒక మూల నువ్వు ఇలా చేశావంటే దాని వెనుక ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుందని అనుకుని నీ గురించి చాలా వెతికించాను. ఇంట్లో అందరికీ నువ్వేంటో తెలుసు వదినా, కానీ నువ్వు మాట్లాడిన ప్రతి మాట వారి మనసును చాలా బాధ పెట్టాయి. అయినా నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అన్నయ్య అయితే చెప్పనక్కర్లేదు, నువ్వంటే ప్రాణం వాడికి. అలాంటి వాడు నువ్వు దూరం అయితే తట్టుకోలేక ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయాడు తెలుసా, కనీసం మహీని కూడా పట్టించుకోవడం లేదు అనగాని కావ్య అప్పటికే క్రిష్ మాటలకి ఏడుస్తూ కంగారు పడిపోతూ, క్రిష్ ఇప్పుడు నిజంగా బావా, ఇప్పుడు ఓకే వదిన, ఇప్పుడిప్పుడే ఆ రూమ్ నుండి బయటకు వస్తూ మహితో టైం స్పెండ్ చేస్తున్నాడు, ట్రీట్మెంట్ ఇప్పించడంతో ఆల్కహాల్కి దూరంగా ఉంటున్నాడు. నువ్వు ఖచ్చితంగా తన కోసం వస్తావని, అప్పుడు అన్నయ్యని అలా చూస్తే బాధపడతావని తనకి ఇన్ని రోజులు వ్యసనంగా మారిన అలవాటుని పక్కన పెట్టేశాడు వదిన అని మొత్తం వివరంగా చెప్పి కావ్య వైపు చూస్తూ, అసలు నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి కారణం ఏంటో ఇప్పటికైనా చెప్పొదినా. కావ్య ఏడుస్తూ, క్రిష్ నేను ఎవరి మాటో నమ్మి ఇంటి నుంచి బయటకు వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను, కానీ ఆ క్షణం నాకు ఇంకేమీ గుర్తుకు రాలేదు. మన ఫ్యామిలీలో అందరూ క్షేమంగా ఉండాలని మాత్రమే కోరుకుని బయటకు వచ్చేసాను. క్రిష్ అర్థం కానట్టు చూస్తూ, అంటే నిన్నెవరైనా భయపెట్టారా? కావ్య మౌనంగా ఉండేసరికి, ప్లీజ్ వదినా, నువ్వు ఇప్పటికే ఈ విషయం మా దగ్గర దాచి ఇన్ని రోజులు ఎంత బాధపడ్డావో నేను చూస్తేనే తెలుస్తుంది. అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు? మన రిలేటివ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాం, నువ్వు అసలు పెళ్ళయ్యాక కాంటాక్ట్లో లేవని చెప్పారు. నువ్వు ఎప్పటికీ తప్పు చేయు, ఆ విషయం నాకే కాదు ఇంట్లో అందరికీ తెలుసు. నువ్వు రాసిన లెటర్ కూడా ఎవరూ నమ్మలేదు.
అసలు ఏం జరిగింది అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు. ఇన్ని రోజులు తమ కుటుంబంలో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసిన వాడు ఎవడో తెలుసుకుని వాడికి బ్రతకుండంగానే నరకం చూపించాలని ఫిక్స్ అయ్యాడు క్రిష్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.